హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'బ్రదర్'. జయం రవి, ప్రియాంక మోహన్, భూమిక లీడ్ రోల్స్‌గా దివాళీకి రిలీజ్ అయ్యి డిజాస్టర్‌గా నిలిచిన మూవీ ఇది. ఫైనల్‌గా ఓటీటీలోకి వచ్చింది కదా అని ఒకసారి చూద్దామని స్టార్ట్ చేశా. స్టోరీలోకి వెళ్తే నీతిగా, నిజాయితీగా ఉండే కొడుకు అతనొక లా స్టూడెంట్. తన నిజాయితీ వల్ల కాలేజ్ వాళ్ళతో గొడవ పడి డిగ్రీ కూడా లేక అలా ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఇదిలా ఉండగా వాళ్ళుండే అపార్ట్మెంట్ పాతదయిందని, అది రూల్ ప్రకారం కూల్చేసి కొత్తది కట్టాలని పిటిషన్ వేస్తాడు. దాంతో అపార్ట్మెంట్ వాళ్ళు మన హీరోతో గొడవ పడి పేరెంట్స్‌ని బెదిరిస్తారు. కొడుకు తెచ్చే ప్రాబ్లమ్స్ తట్టుకోలేక నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడే హీరో వాళ్ళ అక్క భూమిక వచ్చి తమ్ముడిని తనతో తీసుకెళ్తా అని వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళాక అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ మన హీరో సమస్య అవుతాడా? లేక సొల్యూషన్ అవుతాడా? లాస్ట్‌కి ఏమవుతుందనేదే స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ అండ్ ఊటీలో లొకేషన్స్ తప్ప ఇంకేం పాజిటివ్స్ లేవు ఈ మూవీలో. జయం రవి లాంటి స్టార్ హీరోని పెట్టి తీసిన ఒక సీరియల్ ఇది. క్రింజ్ సీన్స్ అక్క, తమ్ముడు, అత్తగారింట్లో గొడవలు, అమ్మా నాన్నతో విభేదాలు, బావతో ఈగో వార్. ఇలా ఒక ఫ్యామిలీ సీరియల్‌లా మూవీ నడుస్తుంటుంది. ఇక హీరోయిన్ క్యారెక్టర్ అనడం కంటే ఒక స్పెషల్ రోల్ అని చెప్పాలి. అసలు అంత మంచి స్టార్ కాస్ట్ పెట్టుకుని అప్పట్లో 'నేనే అంబానీ', 'ఓకే ఓకే' లాంటి మూవీస్ డైరెక్ట్ చేసిన రాజేషేనా ఈ మూవీ తీసింది అనిపించింది. ఇంకా మన హారిస్ జయరాజ్ మ్యూజిక్ అసలు బాలేదు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే డైలీ ఒక్కో ఎపిసోడ్ కాకుండా ఒకటేసారి సీరియల్ చూడాలనుకునే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇక తెలుగు డబ్బింగ్ అయితే చెత్త. అస్సలు ఒక్క వాయిస్ కూడా బాలేదు. నా వరకు నేనైతే చూడమని సజెస్ట్ చేయను. ఒకవేళ చూడాలనుకుంటే జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది చూడండి. ఈ మూవీ ఎవరన్నా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.